ఛానల్. సో ఈరోజు అయితే నేను సింపుల్గా చికెన్ కర్రీ నీచు వాసన లేకుండా చేయబోతున్నానండి. చాలా ఈజీ పద్ధతిలో చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే 1 కిలో చికెన్ని బాగా క్లీన్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. ఈ మధ్య ఎందుకు చికెన్ ఎంత ట్రై చేసినప్పటికీ నీచు వాసన వస్తుందన్నమాట. సో అందుకే నేను ఫస్ట్ కొంచెం లెమన్ అలాగే పసుపు వేసేసి మంచిగా క్లీన్ చేస్తానన్నమాట. 2-3 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. సో అలా క్లీన్ చేసిన తర్వాత అందులో ఉన్న వాటర్ కూడా మంచిగా అన్నీ కూడా నీట్గా స్ట్రైన్ అయిపోయేలాగా కాసేపు పక్కన పెట్టుకోవాలండి. తర్వాత వేరే బౌల్లోకి తీసుకొని అందులో ఉప్పు, పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కేజీ చికెన్కి నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానన్నమాట. 2 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసుకోవాలి. సో మంచి బాగా పులిసిన పెరుగు అయితే చికెన్ కర్రీకి చాలా బాగుంటుందన్నమాట. అలాగే 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పొడి వేసుకోవాలి. నేనైతే పెప్పర్ పౌడర్ మనకు మార్కెట్లో దొరుకుతుందండి, ఆ పౌడరే తీసుకొచ్చాను అనమాట. సో పెప్పర్ పొడి వేసిన తర్వాత అందులో కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసేసి బాగా కలిపి తర్వాత కారానికి తగ్గట్లుగా కారం పొడి కూడా వేసుకొని అన్నీ బాగా కలిపేసి చికెన్ పీసెస్కి బాగా మసాజ్ చేసినట్లు కలపాలండి. ప్రతి పీస్కి నీట్గా మనకు బాగా పట్టాలన్నమాట. మనం వేసిన మసాలాలన్నీ కూడా చికెన్ పీసెస్కి బాగా పడితేనే చికెన్ అనేది నీచు వాసన రాకుండా వస్తుందండి. ఇది నేను చాలా సార్లు ట్రై చేశాను. సో కర్రీ అయితే చాలా బాగా వస్తుంది. సో మనకు డాబా స్టైల్లో వస్తుంది అనమాట. సో ఇక్కడైతే నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా పొడి కూడా వేశాను. ఇవన్నీ వేసిన తర్వాత చూడండి ఎంత చక్కగా కలిపేసుకోవాలో. సో చికెన్ పీసెస్కి బాగా అంటుకోవాలి ఈ మసాలాలన్నీ కూడా. మనం మార్నింగ్ లేవగానే ఇంకా తొందరగా వెళ్ళి చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తెచ్చుకొని ఈ పని చేసుకోవాలండి. అప్పటికప్పుడు తెచ్చుకుంటే మాత్రం అస్సలు ఉండదన్నమాట. పొద్దున్నే చికెన్ తీసుకొని వచ్చేస్తే ఇలా మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనము ఆఫ్టర్నూన్ 11:30 నుంచి మనం చికెన్ కర్రీ స్టార్ట్ చేసుకున్నా కానీ స్మెల్ రాకుండా బాగుంటుంది. సో ఇలా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. అలాగే అసలు మనకు చికెన్ నీచు వాసన అనేది అస్సలు ఉండదన్నమాట. సో నేనైతే ఈ మధ్య ఎక్కువగా అలాగే ట్రై చేస్తున్నాను. మనం కొంచెం ఇలా పెరుగు అయితే బాగా పులిసిన పెరుగు అయితే బాగుంటుందండి. సో ఇలా వేసిన తర్వాత ఇలా ప్రతి ముక్కకి మంచిగా మసాజ్ చేసి కలిపి పెట్టుకోవాలి. ఈ మధ్య నేను ఏం చేస్తున్నానంటే చికెన్ని బాగా ఫ్రై ఒక్కటే చేస్తున్నానండి. పులుసు అయితే మాకు పిల్లలు ఈ మధ్య ఫ్రై పీసెస్ ఎక్కువ తింటున్నారనమాట చికెన్ని. ఇంకా పులుసు ఇదంతా వేస్ట్ అయిపోతుందని చెప్పేసి చికెన్ ఫ్రై ఎక్కువగా చేస్తాను. దానికి తోడుగా మనకు రసం పెడతానమాట. సో రసము చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది కాంబినేషన్. ఈరోజు నేను కొంచెం కలర్ రైస్ చేసేసి అలాగే చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నా, చాలా రోజులైంది. సో అందుకోసం ఫస్ట్ ఇలా మ్యారినేట్ చేసేసి ఒక 2-3 అవర్స్ పెడుతున్నానండి. ఇది ఎర్లీ మార్నింగ్ 7:30 ఆ టైంలో ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసి 11:30కి కర్రీ అనేది స్టార్ట్ చేశాను. చూడండి చక్కగా ఫ్రీజ్ అయ్యి ఎంత బాగా మ్యారినేట్ అయిందో. ఇప్పుడు నేను కర్రీ చేయబోతున్నాను. ఫస్ట్ ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం బాగా వేడైన తర్వాత అందులో ఒక దాల్చిన చెక్క అలాగే కొంచెం 2-3 లవంగాలు కూడా వేసేసుకొని మనం ఇలా పొడుగ్గా కట్ చేసుకు పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ ఇలా వేసుకోవాలన్నమాట. అవి కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ మ్యారినేట్ అయ్యే లోపు నేను ఈ రైస్ కూడా చేసేసానండి. కలర్ రైస్ చాలా బాగా కుదిరింది, ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడండి. ఈ రైస్ అయితే నేను రైస్ కుక్కర్లోనే చేశానండి, చాలా బాగా సెట్ అయిపోయింది అనమాట. సో ఎక్కువ గిన్నెలు అంటకుండా చాలా సింపుల్గా రైస్ కుక్కర్లోనే చేసేసాను, బాగా కుదిరింది. తర్వాత ఈ ఆనియన్స్ అన్నీ వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసి అందులో మనం ఉప్పు కారం ఇవన్నీ కూడా ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని మసాలా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఆ మసాలా పేస్ట్ కూడా వేసేసుకొని 3-4 విజిల్స్ పెట్టుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. లంచ్ కూడా రెడీ చేసేసానండి. ఇంకా చికెన్ కర్రీ అలాగే కలర్ రైస్ చేశాను అనమాట. ఇంకా పిల్లలు కింద ఉంటే కిందికి వెళ్ళి చూశాను, లంచ్ తినిపిద్దామని తీసుకొద్దామంటే మా పాప ఇలా ఫ్రెండ్స్ అందరు కలిసి కింద ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకొని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఆంటీ నేను కూడా ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడతాను అని ఆ అమ్మాయి నాకు ఇలా ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టిందనమాట. సో ఇలా పిల్లలు కింద ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా పైకి తీసుకొచ్చి ఇంకా లంచ్ అయితే తినిపించేసి మళ్ళీ కాసేపు కిందికి వచ్చారండి. ఇంకా ఫ్రెండ్షిప్ డే కదా, ఫుల్ హ్యాండ్స్ చూడండి వాళ్ళకి, మీకు చూడగానే అర్థమైపోతుంది. ఇంకా అందరూ ఒకరికొకరు బ్యాండ్ కట్టేసుకున్నారనమాట. సో మీ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. ఇంతకీ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. మా పిల్లలు అయితే ఇలా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అందరూ హ్యాపీగా ఒకరికొకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకొని హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేశారనమాట. ఇదండి ఈరోజుటి సింపుల్ వ్లాగ్.